సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవదూతలు మనందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదిన సందర్భంగా తెలియజేసినటువంటి ఈ క్రిస్మస్ శుభవర్తమానాన్ని మనం మరొకసారి 2024వ సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి జీవం గల దేవుడు మనందరికీ ఇచ్చిన ఈ కృపా సమయం కొరకై దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి వీక్షిస్తున్నటువంటి మరి గాస్పుల్ టీవీ వ్యూవర్స్ అందరికీ మరి మెదక్ అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి ప్రియులందరికీ సిఎస్ఐ డైసిస్ మెదక్ డైసిస్ వాళ్ళందరికీ కూడా అంత మాత్రమే కాకుండా సర్వ ప్రపంచంలో ఉన్న తెలుగు విశ్వాసులందరికీ కూడా ఈ క్రిస్మస్ యొక్క శుభములను తెలియజేయటకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి మహిమ చెల్లిస్తూ యాజ్ అ వైస్ చైర్మన్ ఆఫ్ ది డైసిస్ ఆఫ్ మెదక్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఫ్యూ గ్రీటింగ్స్ టు ఆల్ ద వ్యూవర్స్ throughout the world, Telugu viewers, gospel viewers and viewers of CSI Medak Diocese. మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడం వలన చీకటిలో ఉన్న అనేక మంది జీవితాలు ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించబడి ఉంటున్నాయి. మరణ ఛాయలో ఉన్నవారు దేవుని యొక్క కృపను పొందుకొని మరి మరణం నుండి జీవంలోనికి నడిపించబడుతున్నటువంటి గొప్ప మహత్తరమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు మరి తాను చూపించిన ప్రేమ ద్వారా, తాను చూపించిన త్యాగం ద్వారా, తాను కనపరిచినటువంటి మరి క్షమాపణ అనేటటువంటి గొప్ప గుణం ద్వారా ఈ దినమున అనేకులు ప్రభువును నమ్ముట ద్వారా నిజమైన మానవ జీవితాన్ని జీవించగలుగుతూ ఉంటున్నారు. అందుకొరకై దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రభు మనందరినీ ప్రేమించి మన కొరకు తన కుమారునిగా పంపిన యేసునందు ఈ యొక్క ఆశ్చర్యమైన రక్షణ మనందరికీ కలగడం, మనందరం కూడా నమ్మిన విశ్వాసులందరూ కూడా ఆశీర్వదింపబడ్డవారు, దీవించబడ్డవారు, నమ్మనటువంటి వారికి మనమందరం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఈ అవకాశాన్ని మనందరికీ ఇచ్చి ఉన్నారు. మరి రానున్న కొత్త సంవత్సరం 2025 కూడా మనందరికీ దీవెనకరం. ఇట్స్ అనదర్ ఆపర్చునిటీ దేవుడు మనకిస్తున్నాడు. నీవు నీ జీవితం ద్వారా ఏ విధంగా ప్రభువును ఇతరులకు తెలియజేసి, ప్రభు ప్రేమను ఇతరులకు తెలియజేసి వారు కూడా పరలోక రాజ్యానికి వారసులుగా అగునట్లుగా వారిని నడిపించే భారము, బాధ్యత, భాగ్యము, ధన్యత దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ప్రతి విశ్వాసి కూడా మరి ఏ పనిలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ విశ్వాసంలో ఉన్నా యేసు ప్రేమను కనపరిచి అనేక ఆత్మలు పరలోక మహిమలో వారసత్వం పొందుకునే విధంగా ప్రేమ ద్వారా, దయ ద్వారా, క్షమాపణ ద్వారా మరి మనము దేవుని రక్షణ ఆనందాన్ని వారందరికీ చూపించాలని మనవి చేస్తున్నాను. వాక్యం చెప్పడం మాత్రమే కాదు, ఇప్పుడు క్రియల మూలంగా తెలియకుండానే ప్రభు యొక్క వెలుగు తెలుసుకునే విధంగా, అనేకులు తెలుసుకునే విధంగా మన జీవితాలు, మన ప్రవర్తన, మన భాష, మన మాట తీరు, మన యొక్క ప్రేమను కనపరచుట ద్వారా ప్రభు మనలో ఉన్నాడని అనేకులు గ్రహించి దేవుని మహిమపరిచేటట్లుగా మనమందరం ఉండాలని కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆశిద్దాం, ప్రార్థిద్దాం, సిద్ధపడదాం. మరి గాస్పుల్ టీవీ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను గాస్పుల్ టీవీ టీం అందరికీ, క్రూ అందరికీ, మేనేజ్మెంట్కి మరి ఒకసారి మా మెదక్ అధ్యక్ష మండలం తరఫున, మా కుటుంబ పక్షంన, నేను వర్క్ చేస్తున్నటువంటి సిఎస్ఐ వెస్లీ చర్చ్ మషీరాబాద్ సంఘ పక్షంగా మా హృదయపూర్వకమైనటువంటి శుభములు, శుభాశీర్వాదాలు త్రియక దేవుని నామంలో తెలియజేస్తున్నాను. ఆయనకిష్టులైన మనుషులకే భూమి మీద సమాధానం. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సమాధానం కలిగి సంతోషంగా ఈ లోకంలో మనమందరం జీవించి మరి ఈ జీవితాన్ని ధన్యకరం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తూ మరి ఒకసారి ఐ విష్ యూ ఆల్ ఎ మెరీ క్రిస్మస్ అండ్ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు bring to your knowledge that Medak Church is going to celebrate its 100 years during this Christmas. ఈ క్రిస్మస్ సందర్భంగా 100 సంవత్సరాల పండుగ మన మెదక్ మహాదేవాలయం జరుపుకుంటూ ఉంటున్నది. మరి ఇది అన్ని డినామినేషన్స్కి మనం అందరం కూడా గర్వించదగ్గ ఒక దర్శించుకునేటటువంటి దైవ మందిరం. సో అందరూ రండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు అక్కడ మన ప్రార్థనలు వింటాడు. ప్రతిఫలం పొందండి, ప్రభు కొరకు జీవించండి. దేవుని ఆశీర్వాదాలు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రేమ గల తండ్రి, 2024 సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఆశీర్వాదకరంగా నడిపించినావు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమున మేమందరం సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ దయ, మీ ఆశీర్వాదమై ఉంటున్నది. దేవా మా తండ్రి, భయంకరమైన కరోనా అనే తెగులు నుండి మమ్మల్ని నీవు కాపాడినావు. నీకు స్తోత్రములు. మరి మేము నీకు సాక్షులుగా ఉండడానికే మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినామని గ్రహించి నిన్ను విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా తెలియనటువంటి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి విశేషంగా ఈ 100 సంవత్సరాలు ప్రభువా చీకటిలో, తెగులులో, కలరాతో, ప్లేగుతో, మరి ప్రభువా భయంకరమైనటువంటి మరి ప్రభువా మరి ఆహారం లేనటువంటి పరిస్థితిలో మెదకులో కట్టబడ్డ మహాదేవాలయం కొరకే వందనాలు. ఈ 100 సంవత్సరాల పరిచర్య కొరకే వందనాలు. రానున్న 100,000 సంవత్సరాల కొరకైన దర్శనంతో మరి ఈ పరిచర్యలు ముందుకు వెళ్ళడానికి నీ కృపా దీవెనలు దయచేయమని నేను ప్రార్థిస్తూ 2025 సంవత్సరం ప్రతి ఒక్కరికి, విశ్వసించిన బిడ్డలందరికీ, విశ్వసించని వారందరికీ మా ద్వారా మరి ప్రభువా కొత్త సంవత్సరం దీవెనకరంగా 2025 ఉండులాగున నీ కృప దయచేయమని, మరి విశేషంగా గాస్పుల్ టీవీ టీం అంతటిని వారి పరిచర్యను, సేవను మెండుగా దీవించి ఆశీర్వదించమని యేసుని దివ్యనామం ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన వీక్షించిన బిడ్డలందరికీ మన ముందున్న సంవత్సరాలు, యుగములన్నిటికీ తోడు నీడయుండును గాక. ఆమేన్.